నా పేరు విజయ్. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, భారత్. మేమిద్దరం ప్రాణ స్నేహితులు. నాకు తెలియకుండా వాడు ఏ పని చేయడు. అలాంటిది ఈ మధ్య వాడి ప్రవర్తనలో ఏదో తేడా వచ్చింది. ఎవరెవరినో కలుస్తున్నాడు. వీడేదో తప్పు చేస్తున్నాడని నాకు అనుమానం వచ్చింది. ఇప్పుడు నేనున్న పరిస్థితికి కూడా కారణం వాడే. మీరేం టెన్షన్ పడకండి, ఫికర్ మత్ కరో భాయ్, మై హూ నా. నో 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 నో, అన్ని ప్లేస్లో మీరు అనుకున్నట్టే జరుగుతుంది. అన్ని చోట్ల ఒకేసారి బ్లాస్ట్ జరగాలి. పని అయిన తర్వాత నీ డబ్బు నీకు వస్తుంది. జిహాద్. జిహాద్ ఏంట్రా? ఎవరా వీళ్ళంతా? పాకిస్తాన్ ఏంట్రా? బాంబ్ బ్లాస్ట్ ఏంట్రా? అసలు ఏంట్రా నువ్వు ఏం చేస్తున్నావు అసలు? అరే, బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేస్తున్నారా? తప్పురా. ఇండియాలో పుట్టి ఇలా చేయడానికి సిగ్గులేదురా. నువ్వు బ్రతికి వేస్ట్, చచ్చిపో. నేను చచ్చిపోవాలి. నేను ఎందుకు చచ్చిపోవాలి? ఏం చేసిందిరా ఇండియా? ఏం చేసిందిరా? కన్సల్టెన్సీలో జాబ్ కోసం వెళ్ళి ₹1,00,000 కడితే మోసం చేశారా? ఎవర్రా చేసింది మోసం? పాకిస్తాన్ వాడా? కాదు, ఇండియా వాడు, భారతీయుడు. రై, నీకు క్వశ్చన్ చెప్పాలా? థియేటర్లో వందే మాత్రం వచ్చినప్పుడు అందరు లేచి నిలబడతారు కదా, దేశభక్తితో అనుకున్నావా? కాదు, వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో చుట్టుపక్కల చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారో తప్ప దేశభక్తితో కాదు. మా తాత చిన్నప్పుడు ఒక విషయం చెప్పేవాడు, ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ అని. ఇప్పటికీ డెవలపింగ్ కంట్రీ. ఎందుకో తెలుసా? ఇక్కడ చదువుకున్నవాడు, తెలివిగలవాడు అందరూ ఫారిన్లో వెళ్ళి ఫారిన్ డెవలప్ అవుతున్నారు, ఫారిన్ స్థిరపడుతున్నారు తప్ప ఇండియా గురించి ఎవడు పట్టించుకుంటున్నాడు రా? హాస్పిటల్లో చచ్చిపోయిన శవాల మీద కూడా బిల్లులు వేసి డబ్బుల మీద డబ్బులు లాగేసుకుంటున్నారా? ఇవ్వట్రా పాకిస్తాన్ వాడా? కాదు, ఇండియా వాడు, భారతీయుడు. ఎంతమంది ఎన్ని స్కామ్లని ఎన్ని మోసాలు చేస్తారా? ఎవరో చేసింది అలా పాకిస్తాన్ వాడా? కాదు, భారతీయుడు. ఎవడో ఒకటి చేశాడనేసి నువ్వు అలా చేయడం తప్పురా. అదంతా కథరా. ఈరోజు నేను చేయాలనుకున్న పని చేసి తీరుతాను అంతే. నిన్ను చేయనివ్వనరా, నిన్ను పోనివ్వనరా. అరే అరే, వదిలేరా. అరే, నిన్నేరా, వదిలేరా వదిలేరా. వద్దురా, తప్పురా. ఇది మన ఇండియారా. ఇండియా కోసం బార్డర్ దగ్గర ఎంతో మంది ప్రాణత్యాగం చేశారా. వాళ్ళు వదిలేసిన ఊపిరేరా ఇప్పుడు నువ్వు పీల్చుకునేది. గంటలో బాంబ్ బ్లాస్ట్ గురించి మెసేజ్ వస్తుంది, చూసుకో. అరే, ఆడ పెద్ద బ్లాస్ట్ జరిగిందిరా. ఏమైందిరా నీకు? అరే, ఫస్ట్ కట్లిపురా, త్వరగా ఇప్పురా, విప్పేరా త్వరగా. రే, ఎక్కడికి రా? రే, ఎక్కడికి? గంటలో బాంబ్ బ్లాస్ట్ గురించి మెసేజ్ వస్తుంది, చూసుకో. ఇన్ని రోజులు నువ్వు చాలా బాంబ్ బ్లాస్ట్ గురించి వినింటావు, కానీ ఇప్పుడు జరగబోయే బాంబ్ బ్లాస్ట్ చాలా ప్రత్యేకమైంది. ఇప్పుడే ఆ ప్లాన్ గురించి వివరించడానికి వెళ్తున్నాను. ఇందుకీ ప్లాన్ రెడీ అయిందా? ఎప్పుడో రెడీ అయింది. ఎక్కడెక్కడ ప్లాన్ చేసావు? కూకట్పల్లి, అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, కోటి. 5 బాంబులు 5 ప్లేసుల్లో. प्लान कैसे हो बताओ भाई. 1 मिनट. అన్ని లింకులన్నీ ఇందులో ఉన్నాయి. దీన్ని క్లిక్ చేస్తే 5 సెంటర్లో ఒకే టైంకి ఒకేసారి
బ్లాస్ట్. జిహాద్ జిహాద్. నీలాంటి భారతీయుడు ఉన్నంతకాలం మా పాకిస్తాన్ వాళ్ళకి కొదివే లేదు. ఇందుకే ఎప్పుడు ప్లాన్ చేసావు? ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణమే. ఏం మాట్లాడుతున్నావు? భారత్ మాతా की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय.